జీవము ఏ పాటిది, మాయమైపోయి ఆవిరి వంటిది. ఈ జీవితాన్ని ప్రభు అంటున్నాడు, యుగ యుగాలు నా దగ్గర ఉన్న భాగ్యం నేను నీకు ఇస్తాను. ఇకనైనా నీ మనసు మార్చుకో, ఇకనైనా నీ బ్రతుకును మార్చుకో, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకో, నీ ఇల్లు చెక్కబెట్టుకో. దైవ గ్రంథంలో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడినాడు. సేవకుని పంపించి, అనగా దేవుని యొక్క ప్రవక్త పంపించి, అయ్యా పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పుపో, ఇక సమయం అయిపోయింది, అతని సమయం అయిపోయింది, అతన్ని నా దగ్గరికి నేను పిలుచుకోబోతున్నాను, కానీ ఇల్లు చక్క పెట్టుకోమని. ఏం చక్క పెట్టుకోవాలండి? ఇల్లు చక్క పెట్టుకో. ఇక నీ సమయం అయిపోయిందంటే ఇల్లు చక్క పెట్టుకో అంటే ఇక అర్థం కాలేదు ఆయనకి. అయ్యో, ఇక నా సమయము అయిపోయింది, ఇక నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇక అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫలితం లేదు. ఎందుకంటే నన్ను పుట్టించిన దేవుడే నన్ను మరలా పిలుస్తున్నాడు, నన్ను కలుగు చేసిన దేవుడే ఇక నీ సమయం అయిపోయింది, ఒక యాత్రికునిగా భూమి మీదకి పంపించాను, నీ సమయం అయిపోయింది, ఇక రా అని పిలుస్తున్నాడు. అయ్యా నాకు సహాయం చేయ ప్రభు అని కన్నీరు గారుస్తూ గోడ వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించినాడండి. వచ్చి తెలియజేసినటువంటి సేవకుడు ఆ తిరిగి ఆ ప్రాంతాలకు వెళ్ళక ముందే మరలా దేవుడు ఆ సేవకుని దర్శించి, అయ్యా యెషయా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో చెప్పు, ఏమని? అతని కన్నీరుని నేను చూశాను, అతని బాధను నేను చూశాను, అతను దేవుని యొక్క భయభక్తులు కలిగి నన్ను అడగటం నన్ను చూశాను. అయితే వెళ్ళి చెప్పుకో, 15 సంవత్సరాల ఆయుసు పొడిగించాను. దేవునికి స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచండి. హల్లెలూయా. పరిస్థితులు మార్చే దేవుడు, నేను ప్రకటించే దేవుడు. 15 సంవత్సరాలు ఆయుష్ దినాలు పొడిగించబడ్డాయి. సమయం అయిపోయిందని దేవుడే చెప్పాడు. కానీ ఆ దేవుడే మనస్సు మార్చుకొని ఏం చేశాడండి? 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఇల్లు చక్కబెట్టుకో. ఈ రాత్రి వేళ సమయంలో ఏ ప్రాంతంలో నువ్వు వింటున్నావో నాకు తెలియదు, కానీ నీవు నీ ఇంటిని చక్కబెట్టుకో. మోషే తన ఇంటిలో నమ్మకస్తుడు, తన ఇల్లంతటిలో నమ్మకస్తుడు. తల్లి చెల్లి అక్క, దేవుని బిడ్డగా నువ్వు మార్చబడి దేవుని ఇంటిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఎంత మంచిది, దేవుని పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఎంత మంచిది, దేవుని సంఘములో నువ్వు నమ్మకంగా ఉంటే ఎంత మంచిది. సంఘం అనగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిందే దేవుని సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు తన సొంత రక్తాన్ని చిందించి తన సంఘములో నిన్ను ఒక సభ్యులుగా మార్చుకున్నాడు. ఈ శరీరంలో ఎలా అవయవములు ఉన్నాయో, చెయ్యి, కాలు, ముక్కు, కళ్ళు, అవయవాల భాగాలు ఎలా ఉన్నాయో, నువ్వు కూడా దేవుని సంఘములో ఒక భాగం. అయితే నువ్వు ఏ పాత్రగా వాడబడుతున్నావు? దేవుని సంఘములో. దేవుని బిడ్డగా నువ్వు ఏ పాత్ర తీసుకున్నావు? ఆ పాత్రలో నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకంగా లేకపోతే జాగ్రత్త. ప్రతి వానికి వాని క్రియల చొప్పుట ప్రతి వానికి జీతం ఇచ్చడానికి దేవుడు సిద్ధంగా. నువ్వు పాటల పరిచర్యలోను, వాక్య పరిచర్యలోను, ప్రార్థనలోను, ఆ కసు కొట్టడంలోను, చేపలు వేయటంలోను, మందిరం శుభ్రం చేయడంలోను, కరపత్రికలు వేయటంలోను, అనేకులకు దేవుని స్వార్థ ప్రకటించడంలోను, నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే అందులో ఆ పనిని దేవుడు చూస్తా ఉన్నాడు. ఎంత యథార్థంగా చేస్తున్నావో. కక్ష చేతను కొంతమంది స్వార్థ ప్రకటిస్తున్నారంట. చూడండి. పౌలు అంటాడు, కక్ష చేత. ఏందమ్మా కక్షలు, భేదములు, అసూయలు, అల్లరితో కూడిన ఆట పాటలు దేవునికి ఇష్టమైనవి పిల్లరా. ఏ విధము చేతనైనను దేవుని స్వార్థ ప్రకటించబడి అన్నాడు. దేవుడు గణపరచబడుతున్నాడు కదా, గణపరచబడి అన్నాడు. అయితే తల్లి చెల్లి అక్క వినండి, నీ జీవితంలో కక్షలు ఉండడానికి, భేదములు ఉండడానికి వీల్లేదు, అసూయ ఉండడానికి వీల్లేదు, విమతములు ఉండడానికి వీల్లేదు, అల్లరితో కూడిన ఆట పాటలు నీ జీవితంలో ఉండడానికి వీలు. ఇవన్నీ శరీర కార్యములలో భాగములు. శరీర కార్యములు జీవించేవారు దేవుని మహిమపరచలేరు.
దేవుణ్ణి గణపరచలేరు, దేవునికి ఇష్టంగా జీవించలేరు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా నీ పాపపు బుద్ధిని విడిచిపెట్టు, దేవుని దగ్గరికి వస్తే చాలు, ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఈ రాత్రి వేళ ఒక నిర్ణయం తీసుకుంటే ఎంత మంచిది. ఈ రోజు నుండి ప్రభువా నీకోసం నేను యథార్థంగా బ్రతుకుతాను, నీకోసం నేను నమ్మకంగా జీవిస్తాను, నువ్వు ఇచ్చినటువంటి సంఘంలో నేను నమ్మకంగా నా పని నేను జరిగిస్తాను. అయ్యా, ఇప్పటి వరకు తెలిసి 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 ఎంతో దూరం అయిపోయినా నన్ను క్షమించయ్యా. ఇచ్చిన కుటుంబంలో నమ్మకంగా జీవించక, ఇచ్చిన సంఘంలో నమ్మకంగా జీవించక, ఇచ్చిన పనిలో నమ్మకంగా లేక, ఎక్కడ కూడా నమ్మకం లేదు, నమ్మకత్వం యథార్థత లేదు, ప్రేమ లేదు. ప్రియులారా, మన ప్రభు ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు. తప్పట్ల కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ప్రేమ లేనివాడు నా వాడు కాదు. దేవుని బిడ్డగా నువ్వు మార్చబడినట్టయితే నీలో ఏముండాలి? అత్తను ప్రేమించాలనా, ద్వేషించాలి? కోడల్ని, కూతురులను, అల్లులను, మనవళ్ళను, పొరుగు వారిని ప్రేమించాలి, ప్రేమ గుణముగా జీవించాలి. ఈలో ఏది తప్పిపోయినావో జాగ్రత్త. నేను కూడా భక్తి చేస్తున్నాను అనుకుంటున్నామేమో, నీ భక్తికి ఆయన రాసి పెట్టుంటాడు ఒక ఫలితాన్ని. ఇప్పుడు పనికి పోతా